ఓసారి ద్రౌపది సభలో నన్ను వివస్త్రం చేసి అవమానించారు. ఏం పాపం చేసుకున్నానని శ్రీకృష్ణుని అడుగుద్ది. అప్పుడు నువ్వు పూర్వజన్మలో నలాయిని అనే అమ్మాయిగా పుట్టావు. శివభక్తురాలివు. నీ తపస్సుకు మెచ్చి శివుడు వరం కోరుకోమంటే 5 మంచి లక్షణాలున్న భర్త కావాలంటే నెక్స్ట్ జన్మలో 5గురు భర్తల్ని ఇస్తాడు. ఒక్కో లక్షణం ఒక్కొక్కరిలో ఉంటుంది. అలా అలా కాదు అదేంటి అంటే ఇచ్చేసాను అంతే తీసుకోవాలంటాడు. తర్వాత ఒక వృద్ధ ఋషి ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే పూజ చేసుకొని వచ్చి పెడతానని చెప్తుంది. అప్పటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ వృద్ధ ఋషిని ఇంకొకసారి బట్టలు మాసిపోయినాయని కొంతమంది అవమానిస్తారు. ఈమెమి ఖండించదు. ఈయనకి కోపం వచ్చి ఈమెకి శాపం ఇస్తాడనమాట.